శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 10వ తేదీ 7వ నెల 2026 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠ మాసం కృష్ణపక్షం ఏకాదశి తిథి రాత్రి 1:55 వరకు, అనంతరం ద్వాదశి. భరణీ నక్షత్రం ఉదయం 10:29 వరకు, అనంతరం కృత్తికా నక్షత్రం. శూలయోగం రాత్రి 2:11 వరకు, అనంతరం గండయోగం. భవకరణం మధ్యాహ్నం 3:03 వరకు, అనంతరం బాలోకరణం. అమృత ఘడియలు సూర్యోదయానికి ముందు 5:52 నుండి ఉదయం 7:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:27 నుండి 9:18 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుండి 1:34 వరకు. నేటి వర్జం రాత్రి 9:39 నుండి 11:05 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు ఏకాదశి తిథి. ఈ ఏకాదశిని జ్యేష్ఠమాసంలో కృష్ణపక్షంలో వచ్చినటువంటి ఈ ఏకాదశిని యోగిని ఏకాదశి అని పిలుస్తారు. మనకున్నటువంటి తిథుల్లో విశిష్టమైన అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి తిథుల్లో ఏకాదశి చాలా ప్రధానమైనది, శ్రేష్టమైనది. ఈ ఏకాదశిని హరివాసరము అని పిలుస్తారు. అనగా శ్రీమన్నారాయణమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి తిథి అవటమే కాకుండా ఆ మాధవుని యొక్క దివ్యానుగ్రహానికి మనందరినీ కూడా పరిపూర్ణంగా పాత్రులను చేసేటటువంటి తిథిగా కూడా చెప్తారు. సాక్షాత్తు విష్ణుదేహము నుండి ఉద్భవించినటువంటి ఒక యోగశక్తిగా, ఒక మహాచైతన్యంగా ఏకాదశి తిథిని అభివర్ణిస్తారు. పూర్వం మురా అనేటటువంటి రాక్షసుడిని సంహరించేటటువంటి క్రమంలో కొంత సమయం యుద్ధం చేసిన తర్వాత అలసినటువంటి ఆ వాసుదేవుడు సేద తీరుతూ ఉన్నటువంటి సమయంలో స్వామి శరీరం నుండి ఆవిర్భవించినటువంటి ఒక కాంతివంతమైనటువంటి తేజపుంజమే దీన్ని కృత్య అని అంటారు. ఆ కృత్యే ఈ ఏకాదశి తర్వాత మురా అనేటటువంటి అసురుణ్ణి సంహరించినట్లు మనకి పురాణం ద్వారా తెలుస్తుంది. అటువంటి ఈ ఏకాదశి నాడు ఈ ఏకాదశి తిథి స్వయంగా కోరిందట శ్రీమన్నారాయణమూర్తి. ఈనాడు ఈ మురా అనేటటువంటి అసురుడు అంటే ఈ కృత్య తాలూకు ఆ దుష్ట స్వభావం అనేది ఆహార ధాన్యాన్ని, ముఖ్యంగా అన్నాన్ని ఆశ్రయించి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎవరైతే ఉపవసించి అంటే అన్నపరిత్యాగం చేసి ఎవరైతే విష్ణుమూర్తిని స్తుతిస్తారో, ప్రార్థన చేస్తారో, సేవిస్తారో వారందరికీ ఎటువంటి ఆసురీ బాధ అంటే కేవలం అసుర బాధ అని కాదు, అసుర లక్షణ బాధ అనేది లేకుండా అప్రమేయుడి అచ్యుతుడైనటువంటి ఆదినారాయణుడి యొక్క రక్షణ కలుగుతుంది అని ఏకాదశి మహాత్మ్యంలో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అటువంటి ఈ ఏకాదశి వ్రతాన్ని, ఏకాదశి ఈ ఆచరణ విధానాన్ని ఎందరో ఆచరించి విశేషమైన ఫలితాలను పొందినట్టుగా, శుభాలను పొందినట్టుగా మనకి అనేక కథలు కూడా పురాణంలో తెలియవస్తున్నాయి. అంతేకాకుండా ఏకాదశి వైశిష్ట్యాన్ని పెద్దలు చెప్తూ ఒక మాట అంటారు, ఏకాదశితో సమానమైనటువంటి పర్వం లేదు, విష్ణువుతో సమానమైనటువంటి దైవం లేడు అని. అంతేకాకుండా ఆగమంలో ఇంకొక మాట కూడా ఉన్నది, స్వామి పుష్కరిణీ స్నానం సద్గురోహ పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయోరత్యంత దుర్లభం. అనగా కలియుగ వ్రతుడైనటువంటి శ్రీనివాసుని ఆ దేవాలయానికి, ఆనంద నిలయానికి ఈశాన్య వైపున ఉన్నటువంటి చక్కగా విశేషమైనటువంటి దేవతీర్థంగా చెప్పబడే పుష్కరిణిలో స్నానం చేయటం, సద్గురువుల యొక్క పాదసేవ చేయటం, ఏకాదశి వ్రతం చేయటం, ఈ మూడు సామాన్యమైనవి కాదు, అత్యంత దుర్లభం. పురాకృత సుకృత పుణ్య విశేషం ఉంటే కానీ వీటిని ఆచరించలేము అని పెద్దల యొక్క అభిప్రాయం. కాబట్టి అట్టి ఏకాదశి నాడు విష్ణు ఆరాధన చేయటం, విష్ణుప్రీతిగా ఉపవసించడం, విష్ణుమూర్తికి తులసీదళాలతో అర్చన చేయటం, అన్నిటికంటే మించి పెద్దలు ఒక మాట చెప్తారు, ఫాలే ఊర్ధ్వపుండ్రం యస్య గళే తులసిమాలిక వక్త్రే అష్టాక్షరీ స్తోత్రం స విష్ణో నాత్ర సంశయ. భగవంతుడికి చేరువయ్యేటటువంటి వాటిల్లో 3 పద్ధతులు ఉన్నాయి. సాలోక్య, సామీప్య, సారూప్య స్థితులు అని అంటారు. భగవంతుడి ప్రీతిని పొందడానికి, భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రలవడానికి సారూప్య స్థితి చాలా విశేషమైనది. ఈ సారూప్య స్థితి అంటే ఊర్ధ్వపుండ్రాలు ధరించడం, తులసిమాల గళమయందు ధరించడం, అన్నిటికంటే మించి విశేషంగా శ్రీమన్నారాయణమూర్తి యొక్క అష్టాక్షరీ మంత్రం అనేటటువంటి దీపాన్ని 4 పైన వెలిగించడం. తద్వారా అజ్ఞాన తిమిరం ఏదైతే ఉన్నదో అదంతా తొలగిపోయి చక్కటి ఈ విష్ణునామం అనేటటువంటి దీప్త కాంతులు అంటే జ్యోతి యొక్క కాంతులు జీవితంలో నిండుతాయని పెద్దలు చెప్తున్నటువంటి మాట. అటువంటి ఈ పవిత్రమైనటువంటి ఏకాదశి నాడు అందరూ యథాశక్తిగా
నారాయణమూర్తి యొక్క ఆరాధన చేసి విష్ణు దర్శనం, విష్ణు స్తోత్రపారాయణ చేసి సమస్త శుభాలను పొందుతారని, శ్రీమన్నారాయణమూర్తి యొక్క అనుగ్రహానికి పరిపూర్ణంగా పాత్రలు అవుతారని ఆశిస్తూ వాసుదేవ. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్సు కార్యక్రమంలో గ్రహయోగ మంచానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్సు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి ఏకాదశి, దీన్నే యోగిని ఏకాదశిగా వ్యవహరిస్తాం. వారం భృగువారం లేదా శుక్రవారం. నక్షత్రం భరణి, ఉదయం 10:29 వరకు, అనంతరం నక్షత్రం కృత్తిక. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కర్కాటక క్షేత్రంలో ఉచ్చస్థితి, శుక్ర సంచారం, కేతు సంచారం సింహక్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో, చంద్ర సంచారం మేషక్షేత్రంలో, కుజ సంచారం వృషభ క్షేత్రంలో, రవిబుధుల సంచారం మిథున క్షేత్రంలో, బుధుడికి వక్రస్థితి, స్వక్షేత్ర స్థితి. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగించలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. చేసినటువంటి పొరపాట్లకు పశ్చాత్తాప ధోరణి కొనసాగుతుంది. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆర్థిక విధి విధానాల్లో ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది. అనుకూల పరిస్థితులు మహిళలు ఆర్థిక పరంగా పొందలేకపోతారు. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందలేకపోతారు. మెరుగైనటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూలత ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు యోగిని ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆర్థిక విధి విధానాల్లో లోపాలు నియంత్రించగలుగుతారు. స్థిరత్వం పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ కూడా చోటు చేసుకుంటుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శక్తి సామర్థ్యాలు ఆర్థిక పరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. అవమానకర సంఘటనల్ని ఎదుర్కొనేటువంటి సమర్థత కలిగి ఉంటారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. విలువైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి కూడా కలిసి వస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు యోగిని ఏకాదశి సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా, శ్రీ సూక్త పఠనం, శ్రవణం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ఆర్థికంగా చేకూరుతాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో స్థిరత్వాన్ని పుంజుకుంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. విధి విధానాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. మహిళలకు ప్రోత్సాహకరం. మంచి నిర్ణయాలు వ్యాపార రంగం వారు తీసుకోగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. విద్యార్థులకి ప్రతిభ గుర్తింపబడుతుంది. క్రీడారంగం వారికి
అయోమయ పరిస్థితులకు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. స్థిరత్వంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు యోగిని ఏకాదశి సందర్భంగా మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థిక బలం పెరుగుతుంది. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. ఆవేశపూరిత కార్యక్రమాల ద్వారా అనర్థాలని ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. అనుకూల పరిస్థితులు మహిళలకు ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తాయి. ఓర్పు, సహనం వంటివి స్థిరమైనటువంటి కార్యాచరణలో తప్పనిసరి. మంచి అవకాశాలు వైద్య వృత్తి వారు సద్వినియోగపరచుకోలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి అలసత్వం పెరుగుతుంది. అయోమయ పరిస్థితులు వృత్తిపరంగా కొనసాగుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కర్కాటక రాశి వారు యోగిని ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా భగవద్గీత పఠనం, శ్రవణం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి ఆలోచన విధానాలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. విలువైనటువంటి వస్తు సేకరణ ఆర్థిక పరంగా లాభిస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబ సభ్యులు మంచి సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్య పద్ధతిలో కార్యక్రమాలు చేపట్టి సమస్యల్ని దూరం చేసుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకరం. వ్యాపార రంగం వారికి నూతన పద్ధతులు వ్యాపారపరంగా, ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు యోగిని ఏకాదశి సందర్భంగా శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆలోచన పద్ధతిలో మంచి మార్పులు చేకూరుతాయి. పొరపాట్లు సవరించుకోగలుగుతారు. అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ కార్యక్రమాల్లో కొనసాగించగలుగుతారు. నైపుణ్యంతో కూడినటువంటి నిర్వహణ ద్వారా ప్రశంసలు పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. వ్యాపార విస్తరణలకే చేపట్టేటువంటి కార్యకలాపాలు కూడా కలిసి వస్తాయి. సందర్భోచిత నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. ఆకస్మిక పదవోన్నతి రాజకీయ రంగం వారికి చోటు చేసుకుంటుంది. సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా క్రీడా రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కన్యారాశి వారు యోగిని ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ చేకూరుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ విద్యార్థులు కొనసాగించగలుగుతారు. మహిళలకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థిక పరంగా కూడా పొందగలుగుతారు. ఆకస్మిక చిక్కులకు, సమస్యలకు పరిష్కారాలు వెంటనే లభిస్తాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించి వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా
సమస్యల్ని అధిగమించగలుగుతారు. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి రాణిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక బలం చేకూరుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఎదుగుదల వృత్తిలో బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు యోగిని ఏకాదశి సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, శ్రీ సూక్త పఠనం, శ్రవణం ద్వారా ఆకస్మిక విజయాలు ఆర్థిక పరంగా సాధించగలుగుతారు. ప్రమాదాలు దూరం చేసుకోగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు వేగవంతమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. సంతోషకర సంఘటనలు, ఆనందకర సంఘటనలు ఆహ్వానించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసం మహిళలకు ఏర్పడుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిలో, వ్యాపార విషయాల్లో, అలాగే ఉద్యోగ విషయాల్లో కూడా అనుకూలతని పెంపొందింపచేస్తాయి. మంచి కార్యక్రమాలు విద్యార్థులు చేపట్టగలుగుతారు, గుర్తింపు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి ఉన్నతి లభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు యోగిని ఏకాదశి సందర్భంగా ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు చేపట్టడం ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. గతంలో వేధిస్తున్నటువంటి సమస్యలకు వేగవంతమైనటువంటి పరిష్కారాలు లభిస్తాయి. ఆనందం మీ సొంతం. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆకస్మిక చిక్కులు, సమస్యలు తారసపడతాయి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యకలాపాల్లో ఆటంకాలని కూడా చూస్తారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అవమానకర సంఘటనలు ఆకస్మికం. ప్రతికూల పరిస్థితులు, ప్రతిష్టంభన పరిస్థితులు ఆర్థిక పరంగా చోటు చేసుకుంటాయి. మహిళలు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే దైనందిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. అవమానకర సంఘటనలు వ్యాపార రంగం వారికి ఎదురవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలకు లోనయ్యేటువంటి సంఘటనలు, తద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు ధనుస్సు రాశి వారు యోగిని ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ప్రమాదాలు దూరమవుతాయి. అవమానకర సంఘటనలు అనుకూలంగా మరల్చుకుని విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. గృహ విషయాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ప్రతిజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాలు గతంలో చేపట్టినవి ఇప్పుడు నెరవేరుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. యోగ్యత అన్ని రంగాల వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనకారి కార్యక్రమ నిర్వహణ మహిళలు సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మకర రాశి వారు యోగిని ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, భగవద్గీత పఠనం, శ్రవణం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థత ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆలస్యంగా విజయాల్ని కలిగిస్తాయి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా క్రమక్రమంగా దగ్గరవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు క్రమక్రమంగా మాత్రమే సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలతకు పరిష్కారాలు లభిస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనకారి కార్యక్రమ నిర్వహణ సత్ఫలితాన్ని కలిగిస్తుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు
సమర్థించుకొని పరిష్కరించుకొని విజయాలు పొందేటువంటి అవకాశాలు మహిళలు పొందగలుగుతారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కుంభరాశి వారు యోగిని ఏకాదశి సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా, ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే గృహ విషయాలు అనుకూలిస్తే చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వాహన ప్రాప్తి, వాహన సౌఖ్యం కొనసాగుతాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. విద్యలో ప్రావీణ్యత పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునః ప్రారంభించగలుగుతారు. విరోధాలకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రంగం వారికి దక్కుతాయి. ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. మహిళలకు స్వశక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా యోగ్యత లభిస్తుంది. తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మీన రాశి వారు యోగిని ఏకాదశి సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాల ద్వారా శుభ సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక వృద్ధి, ఆరోగ్య వృద్ధి చేకూరుతాయి. శ్రమను అధిగమించగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి వాహన విషయాలు అనుకూలించాలని, గృహ విషయాలు వేగించాలని, నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు చేపట్టి ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని, శుభకార్య నిర్వహణలో నైపుణ్యంతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి రావాలని, ఆర్థిక వృద్ధిని పెంపొందింపజేసుకోవాలని శుక్రవారం సందర్భంగా యోగిని ఏకాదశి సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు యోగిని ఏకాదశి. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో, అలాగే మత్స్యపురాణం ప్రకారం ఇంటి నిర్మాణం చేసుకునేటప్పుడు ఎలాంటి స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు జ్యేష్ఠ బహుళ ఏకాదశి తిథి ఉంది. దీన్ని యోగిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. యోగిని ఏకాదశి సందర్భంగా ఉపవాసం ఉంటే మంచిది. ఉపవాసం ఉండటం వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని దానాలు నిర్వహించుకుంటే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. ఆ దానాల్లో ముఖ్యమైన దానం నీటి కుండ దానం. ఈరోజు నీటి కుండ దానం ఇస్తే చాలా మంచిది. అలాగే ధాన్యం దానం ఇచ్చిన, పెసరపప్పు దానం ఇచ్చిన, గొడుగు పాదరక్షలు దానం ఇచ్చిన, బెల్లం దానం ఇచ్చినా కూడా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ఏకాదశి వ్రతం చేయలేని వాళ్ళు, ఉపవాసం ఉండలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా వీటిలో ఏదో ఒక దానం నిర్వహించుకోండి. ఏకాదశి వ్రతం చేసిన విశేషమైన ఫలితాన్ని సిద్ధింపజేసుకోండి. అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన అష్టాక్షరి మంత్రం, ద్వాదశాక్షర మంత్రం, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ వీలైనన్నిసార్లు స్మరించుకోండి. విష్ణుమూర్తి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. అదేవిధంగా మత్స్యపురాణం ప్రకారం ఒక ఇంటిని నిర్మించుకునేటప్పుడు కొన్ని రకాలైనటువంటి స్థలాలలో ఇంటి నిర్మాణం చేసుకుంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పడం జరిగింది. ఇంటి నిర్మాణం చేసుకునేటప్పుడు ఎవరైనా సరే భద్రాసనాకార స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకుంటే ధనలాభం చేకూరుతుంది. భద్రాసనాకార స్థలము అంటే అర్థం ఏంటంటే ఒక స్థలానికి 4 మూలల్లో కూడా 90 డిగ్రీలు ఉన్నట్లయితే, అంటే ఎటువంటి కోణదోషాలు ఒక స్థలానికి లేకపోయినట్లయితే, ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి ఈ 4 మూలల్లో కూడా ఎటువంటి దోషాలు లేకుండా 90 డిగ్రీలుండి కోణదోషం లేకుండా ఉంటే దాన్ని భద్రాసనాకార స్థలము అనే పేరుతో పిలుస్తారు. మత్స్యపురాణం ఇలాంటి స్థలం గురించి ఏం చెప్పిందంటే భద్రాసనే కృతార్థత్వం ధనలాభం విశేషత అంటుంది మత్స్యపురాణం. ఇలాంటి భద్రాసనాకార స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకుంటే అలాంటి గృహంలోకి ప్రవేశించిన తర్వాత ధనలాభం చేకూరుతుంది. ఆ తర్వాత
విషమ బాహ్వాకారం అని ఒక ప్రత్యేకమైన స్థలం ఉంటుంది. విషమ బాహ్వాకారం అంటే ఏంటంటే ఒక స్థలానికి అనేక భుజాలు ఉన్నట్లయితే, బహుభుజాలు ఉన్నట్లయితే దాన్ని విషమ బాహ్వాకార స్థలం అనే పేరుతో పిలుస్తారు. ఇలాంటి స్థలాలలో గృహ నిర్మాణం చేస్తే శోకాలు, దారిద్ర్య బాధలు ఏర్పడతాయి. ఇటువంటి స్థలాలలో ఇంటి నిర్మాణం చేయకూడదు. అలాగే చక్రాకార స్థలంలో కూడా ఇంటి నిర్మాణం చేయకూడదు. చక్రం అంటే బండి చక్రం ఆకారం. బండి చక్రం ఆకారంలో ఉన్నటువంటి స్థలంలో మనం ఇంటి నిర్మాణం చేసినట్లయితే చక్రే దారిద్ర్యమాప్నోతి అంటుంది మత్స్యపురాణం. అటువంటి ఇంట్లోకి మనం ప్రవేశించినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా వస్తాయి. అదేవిధంగా త్రికోణాకారంలో ఉన్నటువంటి స్థలంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇంటి నిర్మాణం చేయకూడదు. త్రికోణాకారంలో ఉన్న స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకుంటే దానివల్ల శత్రు భయం కలుగుతుంది, ధన వ్యయం ఎక్కువగా కలుగుతుంది, ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి. అదేవిధంగా కుంభాకార స్థలంలో కూడా ఇంటి నిర్మాణం చేయకూడదు. ఒక కుండ ఆకారంలో ఉన్న ఇంటి నిర్మాణంలో మనం ఎట్టి పరిస్థితుల్లో అయినా పాలు పంచుకున్నట్లయితే, కుండ ఆకారంలో ఉన్న స్థలంలో ఇల్లు నిర్మించుకున్నట్లయితే దానివల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అదేవిధంగా శకటాకారంలో ఉన్న స్థలంలో కూడా ఇంటి నిర్మాణం చేయకూడదు. శకటం అంటే బండి. బండి ఆకారంలో ఉన్న స్థలం అంటే ఏంటంటే ఏదైనా ఒక స్థలంలో మూల ప్రదేశం బాగా పెద్దదిగా ఉండి చివరికి వచ్చేసరికి ఆ స్థలానికి సన్నగా ఉన్నట్లయితే దాన్ని శకటాకార స్థలము, బండి ఆకార స్థలము అంటారు. ఈ శకటాకార స్థలంలో ఇంటి నిర్మాణం చేసినట్లయితే మత్స్యపురాణం ఏం చెప్తోందంటే శకటే చ ధనక్షయ శకటాకారం సర్వసౌఖ్యంచ నాశనం అంటుంది మత్స్యపురాణం. అంటే బండి ఆకారంలో ఉన్న స్థలంలో ఇంటి నిర్మాణం చేసినట్లయితే ధనక్షయ, ధననాశం కలుగుతుంది. అలాగే సుఖ సౌఖ్యంచ నాశనం, సుఖాలు సౌఖ్యాలు తగ్గిపోతాయని మత్స్యపురాణంలో ప్రామాణికంగా చెప్పారు. కాబట్టి మత్స్యపురాణంలో చెప్పబడిన విధంగా ఇటువంటి స్థలాలలో ఎట్టి పరిస్థితుల్లో గృహ నిర్మాణం చేయరాదు. అదేవిధంగా ప్రతిరోజు కూడా అదృష్టయోగం సిద్ధించాలంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత ధర్మశాస్త్రాలను అనుసరించి కొన్ని ముఖ్యమైన విధి విధానాలు పాటించాలి. ఆ ముఖ్యమైన విధి విధానాలు ఏంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.